ఓకే. సత్యనారాయణ గారు, బంగారం ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ధరలు పెరుగుతున్నా కూడా గత ఏడాదిగా భారీ స్థాయిలో పెరగడానికి రీజన్ ఏంటి? అండ్ ఇంత పెరుగుతున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇది మంచిదేనా? అండ్ ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందా? లేదంటే చాలా మంది అనుకుంటున్నారు లేదు తగ్గుతుంది, తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. తగ్గడానికి అసలు ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నా కానీ టెంపరీనే, మళ్ళీ పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ కూడా బీటెక్ ఎంబీఏ అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయిపోయినారు. క్యాంపస్ సెలక్షన్లు, ఆడపిల్లలు కూడా మంచి మంచి ప్యాకేజీలతోటి ఎప్పుడైతే జాయిన్ అయిపోతున్నారో జాబ్లో సేవింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ సేవింగ్స్ ఎక్కువ అయిపోయినాక ఏదైతే లోన్స్ అంటే ఇల్లు అనుకోండి, కార్లు అనుకోండి, ఫ్రిడ్జ్లు అనుకోండి, ఇంట్లో ఏవైతే అన్నీ ఈఎంఐల ద్వారా కొనుక్కుంటారు. ఉన్న పైసలు తీసుకెళ్ళి ఈ డిజిటల్ షేర్ మార్కెట్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం జరుగుతుంది డిజిటల్లో. అందుకని చెప్పేసి అవేర్నెస్ రావడం జరిగింది. ఇంకొకటి వరల్డ్ మార్కెట్లోనే ఈ దేశాలే నిల్వలు పెంచుకోవడం జరుగుతుంది. ఒక చైనాలో లాస్ట్ మంత్లోనే 300 మెట్రిక్ టన్నులు వాళ్ళు నిల్వ అంటే బై చేయడం జరిగింది. ఎవరు? చైనా వాళ్ళు. ఇలా ఒక్కొక్క దేశం అందరూ నిల్వలు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి గోల్డ్ ఇంకా తగ్గొచ్చు కొంచెమే తప్ప ఓవరాల్గా అయితే పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సిల్వర్ కూడా అంతే. ఓకే. గోపికృష్ణ గారు, ఇప్పుడు దసరా చూసాము, ఇప్పుడు రాబోయేది దీపావళి, ధన్తెరస్, ఇవన్నీ టైంలో కూడా కంపల్సరీ ఇంతకుముందు మనం అన్నట్టు ఒక్క కాసైనా బంగారం కొంటూ ఉంటారు. సో ఇదొక ఫీలింగ్ కూడా ఉంది. ఏంటి అంటే వివాహాలు, పండుగలు రావడం వల్ల కూడా గోల్డ్ ధరలు బాగా పెరుగుతున్నాయని. వాస్తవం ఉందా దీంట్లో? జనరల్ గా అండి, ఒకప్పుడు ఇండియాలో వెడ్డింగ్ సీజన్ ఉన్న పెళ్లిళ్ళు ఉన్న ఆర్టిఫిషియల్ గా గోల్డ్ రేట్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేంజ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ ప్రైస్. సో ఎప్పుడైనా సీజన్ ఆర్ అన్ సీజన్ ఇంటర్నేషనల్ ప్రైస్ బట్టి ఉంటుంది. రాబోయే రోజుల్లో $4,400 ఒక ఔన్స్ బంగారం వెళుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్. సో ఖచ్చితంగా ప్రైస్ లో కరెక్షన్ ఉంటుంది. కరెక్షన్ అనేది ఇప్పుడు పెరిగిన దాంతో చూస్తే ఒక 5%, 7% కరెక్షన్ రావచ్చు. మళ్ళీ దాని తర్వాత ఖచ్చితంగా ఒక పాజిటివ్ ట్రాక్ అయితే చూస్తాం. డౌన్ ద లైన్ ఒక 1 year, ఇవాళ గోల్డ్ కొని 1 year తర్వాత చూస్తే మాత్రం 100% వెరీ గుడ్ ప్రాఫిట్ అనే చెప్పాలి. సో రాబోయే రోజుల్లో $4,400 ఒక ఔన్స్ బంగారం రాబోతుంది అని చెప్పి చాలా మంది గట్టి నమ్మకం ఉంది. సో చూస్తూ $3,600 నుంచి $4,040 వరకు గోల్డ్ రేట్ ఆల్రెడీ చూసేసాము ఇప్పుడు. సో 4,400 అంటే ఇంకా దాదాపు $350 జంప్. సో తప్పకుండా ఇది కూడా షార్ట్ టర్మ్ లో 2-3 నెలల్లో తప్పకుండా చూస్తామని అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. సేల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే కొనే వాళ్ళకు గోల్డ్ రేట్ అనేది అందుబాటులో ఉంటేనే ఎప్పుడైనా గుడ్. సో ఏదో ఉట్టిగా కొనుక్కునే వాళ్ళు వేరే, కానీ అవసరానికి కొనుక్కునే వాళ్ళకి మాత్రం రియల్ గా అకేషన్ ఉంది, పెళ్లి ఉంది, సో ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి. సో ఏదైనా శుభ కార్యక్రమానికి బంగారం కొనుక్కోవాలి. ఈ రేట్స్ అనేది ఆబ్వియస్లీ ప్రిటీ ఎక్స్పెన్సివ్. సో బట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ బికాస్ రాబోయే రోజుల్లో గోల్డ్ లో ఇంకా ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుంది అనే ఒక పాజిటివ్ దాంతోనే పీపుల్ ఆర్ హానరింగ్ ఇట్ అనే చెప్పొచ్చండి. సేల్స్ పాయింట్ లో చూస్తే సేల్స్ ఆర్ ఓకే, నాట్ బ్యాడ్ ఆర్ నాట్ దట్ గ్రేట్ అని చెప్పొచ్చు. గుడ్ సేల్స్ అనే చెప్పాలి. బట్ కమింగ్ అప్ టు ద జ్యువెల్ సేల్స్ లో చూస్తే జనరల్ గా 100% సేల్స్ లో 70% సేల్స్ ఆర్ జ్యువెలరీ అండి, అండ్ 30% సేల్స్ ఆర్ అబౌట్ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ అండి. వీ కెన్ సే 80-20 or 70-30. ఓకే. సత్యనారాయణ గారు, చాలా మంది అంటే మధ్యతరగతి వాళ్ళు ఒకవేళ అవసరార్థం పెళ్లిల్లో, ఫంక్షన్స్, లేకపోతే ఇంకేదన్నా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అవసరార్థం కొనుక్కునే వాళ్ళు కాక చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్ పరంగా కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన గోపీకృష్ణ గారు చెప్పినట్టు గోల్డ్ కాయిన్స్, బార్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు కదా. సో ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ టైంలో మనం కొన్న కరెక్టే అంటారా? కొనొచ్చు. సింపుల్గా ఈటీఎఫ్లు ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి. అవి బెస్ట్. ఎందుకంటే అది కూడా ఎస్ఐపి ద్వారా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, వాటి ద్వారా మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే అంతకుముందు $50-60 ఉన్నటువంటి గోల్డ్ ఈటీఎఫ్ ₹100 దాటిపోయింది. అది ఇంకా ప్రీమియం తోటి నడుస్తుంది గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు. అందుకని ఎస్ఐపి ద్వారా అయితే మంత్లీ ఇప్పుడు ఎట్లయితే సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ ద్వారా మంత్లీ 5,000, 10,000, 20,000 అట్లా వాళ్ళు చేసుకోవచ్చు, చేస్తున్నారు కూడా ఆల్రెడీ చాలా మంది. అలానే అందుకని ఈ డిజిటల్ గోల్డ్ ద్వారానే అసలు గోల్డ్ పెరగడం జరిగింది. వరల్డ్ మార్కెట్లో ఏదైతే అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ $4,081 నిన్న ఆల్ టైమ్ హైకి పోయింది. ఇప్పుడు 4,004లో ఉంది. అంటే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం $78. పొద్దున్న కొంచెం బాగా తగ్గింది, రాత్రి బాగా తగ్గింది. తగ్గి టెంపరీ అనమాట. మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పెరగడం జరుగుతూ వచ్చింది. అంటే తగ్గేది కొంచెం 2 అడుగులు, పెరిగేది 3 అడుగులు అవుతుంది అనమాట. అంటే తగ్గినప్పుడల్లా చాలా మంది అనుకుంటారు ఇంకా తగ్గుద్దిలే కొనకూడదని, కానీ పెరిగినప్పుడు దాన్ని దాటి పైకి పోతుంటుంది అనమాట ఎప్పటికప్పుడు.
ఆల్ టైమ్ హై, న్యూ హైలోకి రావడం జరిగింది. ఒక సంవత్సరంలోనే $2,541 నుంచి 4,081 పోయింది. ఆల్ టైమ్ హై అంటే ఏంది? 2541, 4,081 అంటే అదొక 4,000లోంచి 25 చేస్తే 1,500కి సుమారుగా అనమాట. అంటే 60% నియర్లీ గోల్డ్ పెరగడం జరిగింది. సిల్వర్ కూడా అదే నిష్పత్తిలో పెరగడం జరిగింది. ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి తగ్గినప్పుడల్లా. అందుకనే గోల్డ్మన్ సాచ్ అమెరికా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, $4,900కి 2026 డిసెంబర్కి రీచ్ అవ్వచ్చు అని. అంటే తగ్గినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేయండి అనే ఉద్దేశం అనమాట. ఓకే, గోపికృష్ణ గారు, బంగారం కొంటున్న వాళ్ళు నగదు రూపంలో కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీరు అన్నట్టుగా గోల్డ్ బార్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో, అలాగే డిజిటల్ గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు కదా. ఏ విధంగా కొనుక్కుంటే మనకు ఫ్యూచర్ బాగుంటుంది అని అంటారు? ఇప్పుడు మనం ఆర్నమెంట్ కొనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ రీసేల్ చేసుకోవాలనుకుంటే దానికి కొంచెం తరుగుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అంటే అది బెటర్ అని కొంతమంది అవగాహన అనుకుంటూ ఉంటారు. సో మనకు ఒకవేళ ఫ్యూచర్లో దీనికి మంచి డిమాండ్ రావాలి అనుకున్నట్లయితే ఎలా కొనుక్కుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? జనరల్ గా అండి, జ్యువెలరీ అంటే ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనే పదం వింటాం. సో జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ అనే పదం బంగారానికి ఎందుకు వచ్చింది? అసలు పాస్ట్ హిస్టరీ చూస్తే ప్రతి సంవత్సరం కూడా బంగారంలో ఒక మంచి పెరుగుదల ఉంది. సో దీని మీద పీపుల్ హ్యావ్ ఎ మెంటాలిటీ టు పుట్ ద సేవింగ్స్ ఇన్ ద గోల్డ్. సో ఈ గోల్డ్ కొనుక్కుంటే ఎలా ఉండాలి? ఎప్పుడు కావాల్సిన కొనుక్కోవాలి, కంఫర్టబుల్ గా కొనుక్కోవాలి, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేకుండా కొనుక్కోవాలని చూస్తారు. సో ఇప్పుడు సార్ అన్నట్టుగా ఈటీఎఫ్ లో కొంటున్నారు అంటున్నారు. సో ఈటీఎఫ్ లో కొనే సెక్టర్ ఎంతమంది? సో పీపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, ఓకే, దే మే బై ఇట్ ఫర్ డూయింగ్ బికాస్ దే ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అండ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. బట్ 80% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్, రూరల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు, దే నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు గో విత్ ఇన్ ఈటీఎఫ్. సో వాళ్ళకు ఈజీనెస్ అంటే ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 50,000 ఉన్నాయి, నేను ఇవాళ బంగారం కొట్టు వెళ్ళి కొనుక్కుంటాను, ఫిజికల్ గా నా దగ్గర ఉంటుంది. ఇట్స్ క్వైట్ వెరీ సింపుల్. సో ఈ అందుబాటు అనేది ఈజీగా ఉండడానికే ప్రజలు చూస్తారు. సో ఈటీఎఫ్స్ ఆర్ నాట్ బిగ్ సక్సెస్ ఇన్ ఇండియా అండి. మీరు పాస్ట్ చూసుకుంటే ద వెరీ నెగ్లిజిబుల్ ఆఫ్ సేల్స్ కమింగ్ అప్ టు ద గోల్డ్ సేల్స్ తో చూస్తే, బికాస్ పీపుల్ కి ఇంకా అవేర్నెస్ లేదు. అండ్ వై డు ప్రిఫర్ టు బై గోల్డ్? గోల్డ్ ఇస్ సంథింగ్ సచ్ థింగ్ ఈజీగా కొనగొనవచ్చు, అవసరం ఉంటే ఎమర్జెన్సీలో కూడా డబ్బులు త్వరగా వస్తాయి కాబట్టి బంగారానికి ప్రిఫర్ చేస్తారు. యూ నీడ్ ఆఫ్ ఎనీ మనీ, యూ గివ్ ఇట్ టు ఎనీ ఆఫ్ ఫ్రెండ్ అండ్ బారో ద మనీ, దే విల్ డూ ఇట్ బికాస్ దట్స్ అ వాల్యూ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ ఈజ్ easy to liquidate, as easy to invest, easy to buy, and we have a good growth కాబట్టి lot of people prefer to buy gold. సో గోల్డ్ కొన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనే పదంతో చూస్తే యూ నీడ్ టు బై కాయిన్స్ అండి. నా కాయిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ ద సైజెస్ అండ్ ఆల్ ద వెయిట్స్, ప్రతి ఒక్కరికి అందుబాటులో, రైట్ ఫ్రమ్ 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ 10 గ్రామ్స్. సో ఈవెన్ విత్ మినిమం డినామినేషన్ ఆల్సో దే కెన్ బై 24 క్యారెట్ గోల్డ్ అండి. దట్స్ వాట్ వి మేక్ ఈజీ. సో ఇదే విధంగా ఇప్పుడు చాలా డిజిటల్ యాప్స్ కూడా స్టార్ట్ చేస్తాం. మానేపల్లి ఆల్సో రీసెంట్లీ స్టార్టెడ్ మానేపల్లి డిజిటల్ గోల్డ్ అని చెప్పేసి వీ మేడ్ అన్ యాప్ అండి. సో కంఫర్ట్ గా అరౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా మనం గోల్డ్ యాప్ లో కొనుక్కోవచ్చు, మినిమం క్వాంటిటీ కూడా కొనుక్కోవచ్చు. ద వే పీపుల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్. సో బికాస్ ఆ గోల్డ్ అనేది ఇండియన్ ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఉంది, అది ఎవరు తీయలేరు. సో దట్స్ ఆల్వేస్ ఇట్ రన్స్. అండ్ పాస్ట్ హిస్టరీలో చూస్తే ఎప్పుడు గోల్డ్ నమ్మిన వాడు ఎప్పుడు లాస్ అయింది లేదు. అండ్ ఈవెన్ ఈ ప్రైస్ లో కూడా గోల్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో ఇంకా ప్రైస్ పెరుగుతుంది అని ఒక ఆలోచనతోనే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అని చెప్పాలి. అండ్ ప్రైస్ వైజ్ గా చూసుకుంటే 1 year తర్వాత ఏముంటుంది, 2 years తర్వాత ఏముంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడన్నా ఇప్పుడున్న దానికన్నా ఇబ్బందులు గ్లోబల్ పెరిగేవే కానీ తగ్గేది ఏమీ లేదు. సో ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంకా అప్రిసియేషన్ చూస్తాము. అండ్ స్పెషల్లీ సిల్వర్ కూడా వీ హావ్ సీన్ ఎవర్ ఎక్స్పెక్ట్ చేయనంతగా పెరిగింది. రీజన్ బిహైండ్ ద సిల్వర్ గోయింగ్ సో హై, ఎందుకంటే సిల్వర్ డిమాండ్ పెరిగింది, యూసేజ్ పెరిగింది, డిఫరెంట్ థింగ్స్, నాట్ జస్ట్ ఫర్ జ్యువెలరీ, ఇట్ ఇస్ బీన్ యూస్డ్ ఎనీ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో సిల్వర్ ఇస్ బీయింగ్ యూస్డ్. సో సిల్వర్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక అండర్ వాల్యూలో ఉండేది. సో నౌ సిల్వర్ ఇస్ కమింగ్ అప్ విత్ హిస్ ఓన్ ప్రైస్ అండ్ రన్. సో వేర్ సిల్వర్ దర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ $55 per spot అండి. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇంచుమించు వీ can see it a price of 1,80,000, 1,84,000. So which we actual 1,70,000 we expected December, but December కన్నా ముందే ఇప్పుడే ఇంచుమించు నియర్లీ 1,70,000 సిల్వర్ వచ్చేసిందండి. అండ్ గోల్డ్ 1,30,000 ఆల్సో we expected in December, బట్ త్వరగా డిసెంబర్ కన్నా ముందే గోల్డ్ 1,00,000 నియర్లీ 1,26,000, 1,27,000 చూస్తున్నాం ఇప్పుడు రేట్.